హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనం ఏపీ ఫీజు రింబర్స్మెంట్ సంబంధించి 2025 లేటెస్ట్ అప్డేట్స్ అయితే వచ్చాయండి. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఏపీ ఫీజు రింబర్స్మెంట్‌లోనే మనకి పెండింగ్ అమౌంట్‌కి సంబంధించి సర్వే అయితే జరుగుతుంది కదా! ఆ సర్వేకి సంబంధించి మనం కొన్ని డిస్కస్ చేసుకోబోతున్నామన్నమాట అందరూ కూడాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ముందుగాన ఈ యొక్క ఏపీ ఫీజు రింబర్స్మెంట్ సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే ఖచ్చితంగా కూడా మన యూట్యూబ్ ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఏపీ ఫీజు రింబర్స్మెంట్ సంబంధించి ప్రతి చిన్న అప్డేట్ కూడా మీ వరకైతే వస్తాయన్నమాట. ఇంకా మరి దాంతో పాటే వీడియోని ఇంకా లైక్ చేయలేదా లైక్ అయితే చేయండి అన్నమాట. లైక్ చేస్తే మనకి మరింత మోటివేషన్ అయితే వచ్చి ఫీజ్ రింబర్స్మెంట్ సంబంధించి ప్రతి చిన్న అప్డేట్ కూడా మీ వరకైతే తీసుకొస్తానన్నమాట. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? మరి లేచిన టాపిక్ అయితే వెళ్ళిపోదాం. అయితే ఇక్కడ ముందుగా చూసుకున్నట్లయితే మనకి ఏపీ ఫీజ్ రింబర్స్మెంట్ సంబంధించి మనకి పెండింగ్ అమౌంట్ సర్వే అయితే మాత్రం లాస్ట్ డేట్ ఎప్పుడు అడుగుతున్నారనమాట. అయితే లాస్ట్ డేట్ అంటూ ఏం లేదనమాట. సో లాస్ట్ డేట్ అంటూ కూడా మనకి లేదండి. సో మనకి ఇవాళైతే అంటున్నారు కానీ చాలా మంది లాస్ట్ డేట్ అని చెప్పేసి. అయితే ఇంకా చాలా జిల్లాలో అయితే మనకి ఫీజ్ రింబర్స్మెంట్ సంబంధించి సర్వే అయితే మొదలు పెట్టలేదనమాట. ఇంకా సర్వేకి సంబంధించి నేమ్స్ కూడా అయితే కొన్ని జిల్లాల్లో అయితే కొన్ని సచివాలయాలు అయితే రాలేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ ఫీజ్ రింబర్స్మెంట్‌కి అయితే మాత్రం లాస్ట్ డేట్ లేదండి. ఇవాళ కూడా చాలా సచివాలయాలకి మన స్టూడెంట్స్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్పారనుకున్నట్లయితే, మండే రండి ఇవాళ పెన్షన్‌కి సంబంధించి డిస్ట్రిబ్యూషన్ అయితే ఉందని చెప్పారని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో దీన్ని బట్టి మనకి లాస్ట్ డేట్ అంటే మాత్రం ఈరోజైతే కాదు. సో మనకి ఇంకా టైం అయితే ఉంది. వీలైనంత వరకు కూడా మనకి జూన్ 10థ్ లోపు అయితే చేసుకోండి. సో మనకి ఎంత ఫాస్ట్‌గా చేసుకుంటే అంత మంచిదనమాట. వన్స్ ఇవి ఫైనలైజ్డ్ అయిపోయాయనుకోండి, సో మీకు సర్వేకి టైం అయితే ఉంటుంది. బట్ మనకి అమౌంట్ అయితే పడిపోతాయన్నమాట. మీ ఫ్రెండ్స్‌కి పడిపోతాయి గానీ మీకైతే పడవన్నమాట. సో దాన్ని బట్టి మీరు ఎంత వీలైతే అంత ఫాస్ట్‌గా సచివాలయానికైతే వెళ్లి ఒక దీనికి సంబంధించి సర్వే పూర్తి చేసుకోండి. ఓకేనా? దాంతో పాటే థంబ్ అనేది స్టూడెంటే వెయ్యాలా? లేకపోతే మదర్ అన్న వెయ్యొచ్చు అడుగుతున్నారన్నమాట. థంబ్ అయితే మాత్రం కంపల్సరీ వెయ్యాలండి. మీరు ఎవరైనా సరే మీ స్టూడెంట్ గాని, మదర్ గాని ఇద్దరు ఎవరో ఒకరు అయితే వెయ్యాలన్నమాట. సో ఎవరేసినా సరిపోతుంది. సో ఎవరైనా సరే సచివాలయంకైతే వెళ్లి అక్కడ ఫీజ్ రిసిప్ట్‌లు చూపించి లేదా నో డ్యూ సర్టిఫికేట్ చూపించినట్లయితే ఆ రిసిప్ట్‌లు గాని, ఆ నో డ్యూ సర్టిఫికేట్ గాని చూపించినట్లయితే వాళ్ళు ఒక థంబ్ ఇంప్రెషన్ అయితే మదర్ గాని తీసుకుంటారు లేదా స్టూడెంట్ గాని తీసుకుంటారనమాట. స్టూడెంట్ గాని, మదర్ గాని ఎవరో ఒకరైతే వెయ్యొచ్చు. అయితే పక్కా వేయాలనమాట. మీరు కట్టినా సరే వెయ్యాలి, మీరు కట్టకపోయినా సరే వెయ్యాలనమాట. మీరు గాని అట్లాగా ఫీజ్ రింబర్స్‌మెంట్ సంబంధించి సర్వేలో గాని మీరు పార్టిసిపేట్ చేయకపోయినట్లయితే మీకు హోల్డ్ ఉండిపోతాయనమాట. మీ ఫీజు కాలేజీకి ఎళ్ళదు. మీ ఫీజ్ అనేది మీరు కట్టినా కట్టకపోయినా సరే మీకు కూడా రాదనమాట. మధ్యలో ఉండిపోతుంది. సో ప్రతి ఒక్కరు కూడా థంబ్ అయితే వెయ్యండి. సర్వే అయితే పూర్తి చేసుకోండి. ఓకేనా? అట్లాగే నేమ్స్ అడగదని అంటున్నారండి. సో నేమ్స్ అనేవి గుడ్ న్యూస్ ఏంటనుకున్నట్లయితే నేమ్స్ వస్తున్నాయన్నమాట. నేమ్స్ అనేవి యాడ్ అయితే అవుతున్నాయి. ఇప్పుడు కూడా మనకి ఫీజ్ రింబర్స్‌మెంట్ సంబంధించి మనకి కొంతమంది స్టూడెంట్స్‌కి అయితే యాడ్ అయితే అయ్యాయన్నమాట. మీరు ఒకసారి మన సచివాలయంకి వెళ్తే మళ్ళీ వెళ్లి ఒకసారి అడగండి. నా నేమ్ అయితే యాడ్ అయింది లేదో అని చెప్పేసి. యాడ్ అయితే అవుతుందన్నమాట. ఎవరికైతే నేమ్స్ అయితే యాడ్ అవ్వలేదో సో వాళ్ళందరూ కూడా యాడ్ అయితే అవుతున్నాయన్నమాట. సో ఇవన్నీ మన న్యూస్ వచ్చేసరికి సో ఇదే విధంగా ఫీజ్ రింబర్స్‌మెంట్ సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ మీరు కావాలనుకున్నట్లయితే మన టెలిగ్రామ్ ఛానల్, ఇంకా వాట్సాప్ ఛానల్‌లో జాయిన్ అయిపోండి. అక్కడ మనకి చిన్న చిన్న అప్డేట్స్ కూడా మనం అక్కడ షేర్ చేస్తాం అన్నమాట. సో వెంటనే వెళ్లి టెలిగ్రామ్ ఛానల్‌లోని, వాట్సాప్ ఛానల్‌లో జాయిన్ అయితే అయిపోండి. దీంతో పాటు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దాంతో పాటు వీడియోని అయితే లైక్ చేయండి. లైక్ చేసి వీడియోని అయితే ఎండ్ అయితే చేయండి అన్నమాట. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.